Hello everyone, my name is Dr. Mohammad Shoaib Ahmed. I am a consultant and intervention cardiologist at Renova Hospital's Langar House branch. ఈరోజు నేను ఇక్కడ హైపర్ టెన్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. హైపర్ టెన్షన్ అనేది హై బ్లడ్ ప్రెషర్, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం దాన్ని హైపర్ టెన్షన్ అంటాము. ఈ కాలంలో హైపర్ టెన్షన్ చాలా కామన్గా కనబడుతుందండి. చాలా ఇంతకుముందు అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 60 సంవత్సరాలు 50 సంవత్సరాల వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండేది, కానీ ఇప్పుడు 30 years నుంచి హైపర్ టెన్షన్ కామన్గా కనబడుతుంది. దాని కారణం ఏంటి? స్ట్రెస్ లెవెల్స్, ఇంక్రీజ్డ్ వర్క్ స్ట్రెస్, ఇంకా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, దాంతోపాటు ఫుడ్స్, మన డైటరీ హ్యాబిట్స్, మనం చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాం. అంటే ల్యాక్ ఆఫ్ హెల్తీ డైట్, అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ వాడకపోవడము, ప్రాసెస్డ్ ఫుడ్స్, దాంతోపాటు ఎక్కువ నాన్ వెజ్, ఇంకా ఫ్యాట్స్ కంటైనింగ్ ఫుడ్స్ తినడం వల్ల ఈ మధ్య మనకు 30 to 40 years హైపర్ టెన్షన్ చాలా కామన్గా కనబడుతుంది. చూడాలంటే టోటల్ వరల్డ్ వైడ్ 1.3 billion జనాలకు హైపర్ టెన్షన్ ఉన్నదండి. హైపర్ టెన్షన్ అంటే ఏంది? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం. మనం హార్ట్ పంప్ చేసినప్పుడు హార్ట్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ వెజల్స్ని పంప్ చేస్తుంది. ఆ ప్రెషర్ ఎగ్జాక్ట్ అవుతుంది కదా బ్లడ్ వెజల్స్ని, దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాము. బ్లడ్ ప్రెషర్లో టోటల్ 2 readings ఉంటాయండి. ఒకటి సిస్టోలిక్ పైన రీడింగ్, ఇంకోటి డయాస్టోలిక్ కింద రీడింగ్. అయితే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది <120/80. హైపర్ టెన్షన్ టోటల్ 3 stages ఉంటాయండి. ఫస్ట్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటారు, అది 120 to 129. దీంట్లో మనం ఫస్ట్ మెడికేషన్స్ ఏం స్టార్ట్ చేయము. ఇక్కడ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే ట్రై చేస్తాము. నెక్స్ట్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్, బిట్వీన్ 130 to 139 సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఇక్కడ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫస్ట్ ట్రై చేస్తాము, కానీ కొంత హై రిస్క్ కేసెస్, అంటే పేషెంట్స్ హ్యావింగ్ డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, ఇంకా ఒబేసిటీ, ఇలాంటి వాళ్ళ హై రిస్క్ కేసెస్ కోసం మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 హైపర్ టెన్షన్, మోర్ దాన్ 140 బ్లడ్ ప్రెషర్ని స్టేజ్ 2 హైపర్ టెన్షన్. ఇక్కడ మ్యాక్సిమం పేషెంట్స్కి మనం ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ స్టార్ట్ చేసేస్తామండి. ఇంకా మోర్ దాన్ 180 దాన్ని హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటాము. దాంట్లో పేషెంట్స్ని ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్ అనేది మనం తక్కువ చేయాల్సి వస్తుంది, లేకపోతే చాలా పెద్ద కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే సడన్ హార్ట్ ఫెయిలియర్ డెవలప్ కావచ్చు, దాంతోపాటు బ్రెయిన్లో బ్లీడింగ్ కావచ్చు, చాలా రకరకాలమైన కాంప్లికేషన్స్ అయ్యే ప్రశ్నతో ఉంటుంది. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ని మనం ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేసేసి గ్రాడ్యువల్గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం అనేది చేయాలి. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. బ్లడ్ ప్రెషర్ ఇఫ్ మోర్ దాన్ 180 ఉంటే ఇమీడియట్గా మీరు ఒక డాక్టర్ యొక్క కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాన్ని తగ్గించడానికి ఎంత ఫాస్ట్గా తగ్గిస్తే అంత మంచిది.